సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం తాండూరు పట్టణంలోని జనసేన కార్యాలయంలో జనసేన బీజేపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు దీటుగా బీజేపీ జనసేన అభ్యర్థిని అధిష్టానం తాండూరులో రంగంలో దింపిందని అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం శంకర్ గౌడ్ను గెలిపించుకుంటామని, అందుకు బీజేపీ కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి గాజు గుర్తుకు ఓటు వేసి నేమూరి శంకర్ గౌడ్ను గెలిపించుకుంటామని నాయకులు తెలిపారు. తాండూరు ప్రజలు మార్పు కోరుతున్నారని, అది కేవలం జనసేన బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని నాయకులు అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ నరేష్ మహారాజ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశానుసారం నేమూరి శంకర్ గౌడ్ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రవి పటేల్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, కౌన్సిలర్ అంతారం లలిత, వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కౌన్సిలర్ సాహు శ్రీలత, కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బ్రో ఎంటకు జరుగు బ్రో తగ్గేదేలే అంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద మనసు చేసుకొని నాకు ఈ రకంగా మద్దతు ఇస్తారని నేను ఊహించలేదు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న. ఎందుకంటే కొత్తగా వచ్చినా కానీ మీరు ఆదరించిన వ్యక్తిగతం చూసుకుంటే చాలా పెద్ద మనసు ఉంది. భారతీయ జనతా పార్టీ లక్షణం అనేది ఇక్కడనే తెలిసిపోతుంది. ఎంత పెద్ద మనసు చేసుకొని ఒక వ్యక్తి వచ్చినా కానీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణంలో భాగంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ రాష్ట్ర పిలుపు మేరకు మీ అందరి సహకారం నాకు ఉంటుంది. మీరు చెప్పినట్టన్నా మీరు ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ తాండూరు కాన్స్టిట్యున్సీలో సమస్యల మీద బలంగా పోరాటం చేద్దాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏదైతే మనం కంది బోర్డు అనుకున్నామో అది కూడా గతంలో మనం నిజామాబాద్లో చూసుకుంటే పసుపు బోర్డు ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ, అది గమనించాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే కంది బోర్డు అంటారో 100% మేము తెస్తామని భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి కంది బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేస్తామని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఫ్రీ రేషన్ గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తా అని మొన్న ఎల్బీ స్టేడియంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే బీసీ ప్రధాన ఎజెండాగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని పిలుపునియడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచించాలి. బీసీ బిడ్డలంతా ఏకం కావాలి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ సబ్ ప్లాన్కి మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది, అది కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఆయన పూర్తి నమ్మకంతో మొన్న ఆ ఒక్క సభను కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి దళిత బిడ్డకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఈ అవకాశం నాకు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. ఒక్కసారి మీ దీవెనలు మీ ఓట్లు నాకు వేసి నన్ను గెలిపించండి. మీకు ఏ సమస్య వచ్చినా నేను బలంగా నిలబడతానని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు సోదరులందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. భారతీయ జనసేన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా జనసేన పార్టీ కలిసి తాండూరులో అభ్యర్థి మన శంకర్ గౌడ్ గారికి అభ్యర్థిగా ప్రకటించినారు. ఇన్ని రోజులు అందరు అనుకుంటున్నారు ఏడికి పోయింది బీజేపీ, ఏడికి పోయింది జనసేన, ఇన్ని రోజులు అంటున్నారు. కానీ అందరికీ తెలియలే మేము వస్తున్నాము దబాయించి, అది కూడా ఎట్లా పవర్ స్టార్కి తీసుకొని వస్తున్నాము. మీరు ఇప్పుడు భయాలు ఇప్పుడు శురు చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ భ్రష్టాచార రాష్ట్ర సమితి పార్టీకి మేము ఖచ్చితంగా ఓడగొడతామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు నుంచి మా ప్రచారం శురువైంది. ఇప్పుడు అందరు నోర్లు బంద్ చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆషామాషి తమాషాలు అనుకున్నారు, ఏం లేదు. మా దగ్గర నరేంద్ర మోదీ గారు ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మామూలు మాట కాదు. మేము గెలుస్తున్నాము, గెలిపించి తీర్తాము. మేము శంకర్ గౌడ్ గారికి మన భారతీయ జనసేన పార్టీకి గెలిపించే తీర్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మా ప్రయాణం శురువైంది. ఊరూరుకి గల్లీకి వస్తున్నాము.
మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడతాము. మీరే మాకు ఓటు వేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి మర్చిపోండి. మీకు గతంలో తెలుసు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పేది కొత్తగా లేదు. అంటాడు ఒకటి నిలబడతా అని, తెచ్చి పెడతాడు ఇంకోటి నిలబెడతా అని. ఇంకో చరిత్ర అయితే మనకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అందరు అనుకుంటున్నారు ఏమిటి భయ్, కొంతమంది మాట్లాడుతున్నారు డిపాజిట్ రాదట. డిపాజిట్లు వాళ్ళే వస్తలేవు, మా డిపాజిట్ల దునియా ఓట్లు పడుతున్నాయి. మీకు ఈరోజు ఈ ప్రెస్ వాళ్ళ మాధ్యమన నేను తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. హమ్సే హై జమానా, జమానే సే హమ్ నహీ, హమ్ హై భారతీయ జనతా జనసేన పార్టీ, హమ్ కిసీ కే బాప్ సే కమ్ నహీ. మాట యాద్ పెట్టుకొని అందరికి ధన్యవాదాలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం జనసేన పార్టీతో పొత్తులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా నేమూరి శంకర్ గౌడ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఇవాళ మా జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనసేన పార్టీతో కలిసి పనిచేయాలి, శంకర్ గౌడ్ గారి గెలుపుకు ఖచ్చితంగా అందరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసి జనసేనతో పనిచేయాలనేటటువంటి విషయమై ఇవాళ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారు అందరి సమక్షంలో ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలని చెప్పి తెలియడం జరిగింది. ఇవాల్టి నుంచి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మన పార్టీ అధిష్టానం సూచన మేరకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. క్షేత్రస్థాయిలో ఈరోజు అధికార పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అవినీతి పరిపాలన కొనసాగించి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజాక్షేత్రంలో మనందరం కూడా తీసుకెళ్లి రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జనరంజకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పనితీరుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు జనసేనతో కలిసి రేపు ఏర్పాటు అయ్యేటటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క కష్టాలని వాళ్ళని తీర్చి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఇవాళ మనకి టాస్క్ ఇచ్చారో, ఏదైతే రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా మీరు జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచన ఇచ్చారో ఖచ్చితంగా వారి యొక్క ఆదేశానుసారం మనందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలను చిత్తు చేసి మన యొక్క అభ్యర్థి శంకర్ గౌడ్ గారిని గెలిపించేందుకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీడియా తరఫున అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి శంకర్ గౌడ్ గారు తాండూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ముందుకు వచ్చారు. మనందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాగే జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి రేపు శంకర్ గౌడ్ గారి యొక్క విజయానికి మనమందరం కృషి చేయాల్సిందిగా నేను మొట్టమొదట పిలుపునిస్తున్నాను. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. జనసేన మరియు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా శంకర్ గౌడ్ గారు ఎన్నికై ఏదైతే వారి గుర్తుందో గ్లాస్ గుర్తు, ఈ గ్లాస్ గుర్తు మీద వారు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మన రాష్ట్ర పార్టీ కానీ మన జాతీయ పార్టీ మనకి ఇచ్చినటువంటి పిలుపును ఏదైతే ఉందో దాన్ని వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిరసావహిస్తూ ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క అభ్యర్థి అయినటువంటి శంకర్ గౌడ్ గారి యొక్క విజయానికి కృషి చేయాలి. అలాగే ఈ మోడీ గారి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో 2024లో కూడా తప్పకుండా దేశంలో అధికారంలోకి వస్తుంది.
దానికి మనకు జనసేన పూర్తి మద్దతు మన వెంబడి ఉంటుంది కాబట్టి మనం కూడా తప్పకుండా జనసేన అభ్యర్థికి మనం కూడా విజయానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో తాండూరు ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కొంతకాలం తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మరికొంతకాలం ఈ మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన కూడా పరిపాలన కొనసాగించింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుస్థితి మనకు అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాదు ఢిల్లీకి మించి పొల్యూషన్ ఉన్నదనేటువంటి మాట మనందరికీ తెలుసు. మరి ఆ పొల్యూషన్ యొక్క పరిష్కారానికి ఉమ్మడి అభ్యర్థి కృషి చేస్తారని చెప్పేసి, అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అలాగే కర్ణాటక బార్డర్ ఉంది. దీంట్లో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ తాండూరు ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నాయి. మరి ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ముఖ్యంగా తాండూరు టౌన్లో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా పక్కనున్నటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పరచడానికి కూడా మా ఉమ్మడి అభ్యర్థి పూర్తిగా కృషి చేస్తారు. గత అనేక దశాబ్దాలుగా ఇక్కడ అడుగుతున్నటువంటి కంది బోర్డు ఏదైతుందో ఈ కంది బోర్డును కూడా తేవడంలో భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ, చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. గత ప్రభుత్వాలు చెప్పినాయి 1,30,000 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి, అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాల ద్వారా కొన్ని ఇక్కడ ఫండ్స్ వచ్చి అట్లనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ రోజటి వరకు కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో కడితే దాన్ని కూడా ఇంకా ఓపెన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్లు కూడా కట్టినటువంటి సందర్భం మనం చూసినాం. ఇట్లా అనేక రకాలైన స్కీమ్ల ద్వారా తాండూరు మండల్కు సంబంధించినటువంటి అన్ని స్కూళ్ళకు కానీ మిగతా అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. మరి అవన్నింటినీ మా అభ్యర్థి గెలిచిన తర్వాత తొందరగా ప్రారంభించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రోడ్డు ఏదైతే హైవేగా మారిందో దీని బైపాస్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటిని త్వరితగతంగా పూర్తి చేయడం కానీ ఇంకా అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోను కూడా మేము తొందరగా స్థానిక మేనిఫెస్టోను కూడా ఉమ్మడి అభ్యర్థి ఆధ్వర్యంలో మేము విడుదల చేస్తాం. ప్రజలందరూ కూడా ఈ విషయాలని గమనించి ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జనసేన భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం. 6 గ్యారంటీ స్కీములతో కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్, ఐనెల్లి, మల్కాపూర్, సంగం కలాన్, వీరారెడ్డిపల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, సంక్రేట్పల్లి, కోటబాస్పల్లి తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సంగం కలాన్ గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మల్కాపూర్ రాఘవేందర్ రెడ్డి, కోటబాస్పల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బురానుద్దీన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎల్మెకన్ని పిఎస్సిఎస్ చైర్మన్ రవిగౌడ్, మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిన్గుర్తి శ్రీ రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణ గౌడ్, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, బీసీసీఎల్ అధ్యక్షులు ఉత్తమ్ చంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రంపల్లి రామదాస్, ఎంపీటీసీ రాజ్ కుమార్ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అవన్నీ మాననుకోతోటి అడిగి కంపల్సరీగా మనం భారీ మెజారిటీ ఇస్తేనే మనం అడగడానికి హక్కు ఉంటుంది. కాబట్టి మీరందరూ రేపు చేయకూడదు ఓటేసి మనోరన్నని గెలిపేయాలని కోరుకుంటున్నాను. కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు అన్న రామదాస్ అన్న గారికి, అన్న ఉత్తమ్ చంద్ అన్న గారికి, అన్న మన పిఎస్సి చైర్మన్ ఎంపీపీ అన్న రవిగౌడ్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, బురానుద్దీన్ గారికి, భాస్కర్ గారికి, రాములు గౌడ్ గారికి, నరసింహులు గౌడ్ గారికి, గౌసోద్దీన్ గారికి, రాముడు గారికి, గోపాల్ గారికి, నరసింహులు గారికి, గుర్రంపల్లి చిన్న గారికి, చంద్రప్ప గారికి, చాకలి బుడ్డ నరసింహులు గారికి, బాలరాజు గారికి, కోటబాస్పల్లి ప్రజలకు, సోదరులకు, సోదరిమలకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ
మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఆ రోజు సోనియా గాంధీ చెప్పింది తెలంగాణ ఇస్తానని చెప్పి, ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం ఆమె తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణలో మనం అనుకున్నాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చాలా మంచిగా చేస్తాడు, మన కళలన్నీ నిజమవుతాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు ఉంటాయని చెప్పి మన తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఈ 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఒక్కసారి మనమందరం కూడా కోటిపల్లి ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దయచేసి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చిండో ఒకసారి మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు అందరికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు. ఆ రోజు చెప్పిండు ఇవేంటి ఇందిరమ్మ ఇండ్లు, సాపేస్తే సాప గోడకు తగులుతుంది, పండుకుంటే కాళ్ళు గోడకు తగులుతాయి, నేను పెద్దది కట్టిస్తా, ఈ రూమ్లలో అల్లుడు స్థిరం అనుకోవాలి, కొడుకు కూడా లేనట్లా ఉండాలి, నేను అందరికి సరిపోనికే పెద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి మనకు మాయదార మాటలు మాట్లాడుతూ చెప్తే మనం మోసపోయి 2 సార్లు గెలిపించినాం. ఎంతమందికి కోటపాసపల్లి ప్రజలకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి అన్ని మాయదారి మాటలు చెప్తాడు. మొన్ననే రుణమాఫీ అంటాడు, ఆ రుణమాఫీ చక్కగా ఇయ్యడు. ఈరోజు KG to PG విద్య అన్నాడు, ఎక్కడ ఉంది తాండూరులో KG to PG విద్య ఎక్కడ ఇస్తున్నారు మన పిల్లలకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి గ్రూప్ 7 ఎగ్జామ్స్ కండక్ట్ చేయని ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఉన్నారంటే మన తెలంగాణలో మన కేసీఆరే. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అని 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తే మనం అనుకున్నాం ఆ రోజు మన పిల్లలు మంచి చదువుతారు, మన దగ్గర పైసలు ఉన్నా లేకున్నా నా కొడుకు మంచి చదవాలి, మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందేమో అనుకొని మనమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ దాని డబ్బులు లేకున్నా పైసలు లేకున్నా మీరు కూలు నాలో చేసి ఉన్న బంగారం కుదబెట్టి మన పిల్లలు మంచిగా కోచింగ్ తీసుకోవాలని చెప్పి పట్నంలో కోచింగ్ పెడితే మీరు ఇచ్చినటువంటి పైసలు కూడా ఆ పిల్లలు కష్టపడి పాపము తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మా తల్లిదండ్రులు చాలా కష్టపడి మాకు పైసలు పంపిస్తున్నారు, వాళ్ళ రుణం తీసుకోవాలని చెప్పి రోజు 16-17 గంటలు చదివిన తర్వాత కూడా వాళ్ళు పెట్టినటువంటి ఎంట్రన్స్లో క్వాలిఫైడ్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే ఒకసారి పేపర్ లీక్ అయిందని చెప్పి పిల్లల భవిష్యత్తులో పాడు చేసిండు. ఒకసారి కోర్టు స్టే అని చెప్పి కోర్టును అడ్డం పెట్టుకొని పిల్లలతో చెలగాట మాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే ఈ BRS గవర్నమెంట్, ఈ కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళా కల్లపల్లి మాటలు చెప్తాడు, నేను ఇది చేస్తా, నేను తాండ్రు కట్ చేస్తా, ఈ రోడ్ వేపిస్తా, ఆ రోడ్ వేపిస్తా అని చెప్పి మళ్ళా కల్లపల్లి మాటలు చెప్తాడు. దయచేసి అమ్మలారా, తల్లులారా, అన్నలారా మీకు అందరికి ఒకటే చెప్తున్నా, 10 సంవత్సరాలు మనం మోసపోయినాం. మన బంగారు తెలంగాణని ఈ రోజు అప్పుల తెలంగాణ చేసినటువంటి ఘనత కేసీఆర్ ముఖ్యమంత్రికి దక్కింది. దయచేసి కేసీఆర్ ని పొందబెట్టాలి, కేసీఆర్ ని BRS పార్టీని పొందబెట్టాలి. మనకి ఏ రోజైనా సంక్షేమ పథకం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే, మనకి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, మనకు పింఛన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, మనకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, మనకు ఆ రోజు భూములు అసైన్ భూములు పట్టాలు ఇచ్చింది బీదల కంటే కాంగ్రెస్ గవర్నమెంటే, పోడు భూముల పట్టాలు ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ గవర్నమెంటే. రేపు ఏం చేసినా బీదల పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ లో పడుతుంది, పెద్దల పక్షాన ధనికుల పక్షాన అవతల TRS ఉంటది. మనము మన బీదల పార్టీ కాంగ్రెస్, మనమందరం కాంగ్రెస్ కోటేద్దామా, ఆ ధనిక పార్టీని ఏం చేద్దామా మీరు ఆలోచన చేసుకోవాలి. రేపు 30 తారీఖు నాడు ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేసి కోటపాసపల్లి ప్రజలు పెద్ద మెజార్టీ నాకు ఇవ్వండి. నేను ఒకటే సోనియా గాంధీ గారు చెప్పారు, నా మాటగా చెప్పండి, మీరు గ్రామాలకు వెళ్ళండి, 6 గ్యారంటీల పథకం చెప్పండి, నేను ఇస్తున్నాను చెప్పండి అని చెప్తే మేము ఈరోజు కోటపాసపల్లికి వచ్చి మీతో చిన్న నరసింహులు గారికి, జగదీష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు జగద్ రెడ్డి గారికి, రవిగౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, రాకేష్ మహారాజ్ గారికి, మిట్టపాసపల్లి సోదరులకు సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇప్పుడే యువకుడు చెప్పిండు మేము ఎన్నో కళలు కన్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ మా ఆశలన్నీ అడియాశలైనవి. కేసీఆర్ని కూడా నమ్ముకున్నాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, KG to PG స్కూల్స్ కట్టిస్తున్నాడు, అన్నీ మోసపూరితమైనటువంటి మాటలే చెప్పిండు.
ఒక్క పని కూడా చేయలేడు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రితో పాటు మనం గెలిపించినటువంటి మొన్న మన భుజస్కంధాల పైన పెట్టి గెలిపించి రాష్ట్రమంతా కూడా టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటే కూడా మిట్టపాసుపల్లి ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ వైపు మన ఎమ్మెల్యేని గెలిపిస్తే అభివృద్ధి అని చెప్పిండు. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మొత్తం ఈ ఫ్యాక్టరీల గేట్లు వల్ల కొడతా, ఇది వల్ల కొడతా, అది వల్ల కొడతా, మనకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పిండు. చెప్పి సోదరులారా ఏం చేసింది తెలుసా మీకు? మీకైతే ఉద్యోగాలు రాలేవు కానీ ఆయన ఇల్లు కట్టడానికి మాత్రం సిమెంట్ బస్తాలు పోయినాయంట. చాలా మంది తాండూరు అనుకుంటున్నారు. మొత్తం ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళి సిమెంట్ బస్తాలు తెప్పించుకొని ఇల్లు కట్టుకున్నారు. కానీ మీరు ఓట్లేసి గెలిపించినటువంటి యువకులకు ఒక ఉద్యోగం కూడా పెట్టియలేడు. ఇలాంటి ఎమ్మెల్యే కావాలన్నా, మీకు ఒక మంచి ఎమ్మెల్యే కావాలన్నా మీరు కోరుకోండి. ఈరోజు ఎక్కడ చూసినా యాలాలు పోతే మొత్తం ఉసుక మాఫియా అంటున్నారు, పెద్దేములు పోతే మొత్తం శుద్ధ మాఫియా, శుద్ధనే దోసుకుంటున్నారు అంటున్నారు. తాండ్రు చుట్టుముట్టు మొత్తం ఎక్కడ చూసినా భూములు కబ్జా పెడుతున్నారు అంటున్నాడు. ఇంకా అడ్డం వస్తే వాళ్ళని పోలీసుల కేసులో పెట్టి వేధిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కావాలన్నా మీరే తెచ్చుకోండి. రేపు నవంబర్ 30 తారీఖు నాడు మీరిచ్చే తీర్పు కీలకం కాబోతా ఉన్నది. యువకులు చెప్పిర్రు మన పర్సెంటేజ్కి మన సిమెంట్ ఫ్యాక్టరీలలో ఖచ్చితంగా స్థానికులకు మన ఉద్యోగాలు మనకి ఇవ్వాల్సిందే. ఇంతకుముందు మల్కాపూర్లో సోదరుడు చెప్తా ఉండే, సంగం కళ్యాణ్లో చెప్తా ఉన్నాడు, మేము ఉద్యోగాల కోసము నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని పోలీస్ కేసులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీ దెబ్బలు తిన్నారు, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలేడు ఎమ్మెల్యే అంటున్నాడు. దయచేసి మీకు ఇలాంటి ఎమ్మెల్యే కావాలన్నా 24 గంటలు మీ ఎంబడి ఉండి మీకు పని చేసే ఎమ్మెల్యే కావాలన్నా మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఒకసారి మీకు మనం ఇస్తా ఉన్నాం సోదరులారా. మీకు స్థానికంగా మీ ఎంబడి ఉండి ఖచ్చితంగా మీ వాటా మీకు వచ్చే వరకు కొట్లాడతామని చెప్పి ఎప్పుడు చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇలాంటి పనులు, ఇలాంటి ఫ్యాక్టరీస్ చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఆ రోజు ఈరోజు CCI ఫ్యాక్టరీ వచ్చినా, విశాఖ వచ్చినా, ఈరోజు అన్ని ఫ్యాక్టరీలు కూడా ఆ రోజు కాంగ్రెస్ టైంలో వచ్చినాయి. రేపు మీకు ఉద్యోగాలు కూడా వారి ఆధీనంలోనే ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. వారి సమక్షంలోనే వాళ్ళని పిలిపించి మీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా నేను చేస్తా. రేపు 30 తారీఖు నాడు మాత్రం మీరందరూ కూడా మిట్టపాసుపల్లి ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ నాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణలో బీసీలకు ఎలాంటి లాభం చేకూరలేదని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, ఆ రెండు పార్టీలు బీసీలను అణచివేతకు గురి చేశాయని అన్నారు. బీసీ పొలిటికల్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిందని, పక్కాగా అమలు చేస్తుందని విశ్వసిస్తున్నామని అన్నారు. బీసీలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై విమర్శలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ఆయన నియోజకవర్గంలో ఏ ఒక్క యువతకు సర్పంచులు, ఎంపీటీసీల పదవులు ఇప్పించారో చెప్పాలని అన్నారు. డ్రగ్స్ అక్రమ దందాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించారు. బీసీ బిడ్డల శవాల పునాదులు లేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందంటే బీసీలను అడుగడుగులు అణచివేస్తూనే ఉంది. మరి తెలంగాణ శాసనసభ మొట్టమొదటి సభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేసీఆర్ గారు ఏమని చెప్పారంటే, తెలంగాణలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు జీవిస్తున్న రాష్ట్రం తెలంగాణ, వారికి రిజర్వేషన్ కావాలి 34% చట్టసభలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిండు. అది ఇంతవరకు కూడా ఎక్కడ ఫ్లైట్ ఎక్కిన తర్వాత పార్లమెంట్కి పోలేదు. 10 సంవత్సరాలు అవుతుంది. దాంతోపాటు బీసీలకు గతంలో మహాత్మా ఎన్టీఆర్ గారు 34% రిజర్వేషన్ ఇచ్చిన స్థానిక సంస్థలు పంచాయతీరాలు. మన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా కూడా తక్కువ చేయలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి 21% కూడా తగ్గిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మరి పంచాయతీరాల్లో కూడా 17% తగ్గించింది. మరి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్న నువ్వు స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్గా తక్కువ చేసినావు. మరి బీసీలకు నీవు పార్టీలో కూడా సరిగ్గా ప్రాధాన్యం లేదు. సరే వాళ్ళు మరి సిద్ధిగడ్డల పట్ల ఏమైనా న్యాయం చేసినావు అంటే అది లేదు. బీసీ కార్పొరేషన్లు లేవు, బీసీ ఫెడరేషన్ నిర్వీర్యం చేసినావు. ఈరోజు బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి అంటే బీసీ కార్పొరేషన్కు ఈ 10 సంవత్సరాల్లో
ఒక్క రూపాయి కూడా కేటాయించిన ప్రభుత్వం దేశం లేదంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. ఎంపీటీసీలో చేసినావు, డెప్యూటీసీలో చేసినావు, ఎంపీలు చేసినావు, ఒకసారి చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇన్ని ఫ్యాక్టరీస్లో శ్రామికులకు ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించినా ఒకసారి ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్యాయం చేసి దళిత బంధువులు ముఖ్యమంత్రి చేయకపోతే 3 ఎకరాలు ఇవ్వకపోతే బాగుంటుంది అని చెప్పి ప్రాణత్యాగం చేసి ఉద్యమం చేస్తే ఈరోజు మా వర్గాలకు దక్కిన ఫలితం ఏంది? ఏమనంటే గొర్రెలు ఇచ్చినా, బర్రెలు ఇచ్చినా, చేపలు ఇచ్చినా పట్టుకొని కట్టు. వాటి కోసం తెలంగాణ సాధించుకున్నది. మా పిల్లలకు చదువులు కావాలి. ఈరోజు నోటిఫికేషన్లు చూశాను. ఎన్ని నోటిఫికేషన్ చేశారండి, ఎన్ని లీకేజీలు అని. ఆ లీకేజీలు కనీస బాధ్యత ఎవరైనా తీసుకున్నాడు ఇంతవరకు చెప్తా ఉన్నాను. మరి ఈరోజు మీ కుటుంబానికి ఉద్యోగం 2 నెలలు లేకుండా నీ బిడ్డలు చేసినావు. ఈరోజు ఎంపీగా ఓడిపోతే మా పిల్లల పరిస్థితి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటామంటే ఈరోజు సరిగ్గా విద్యా వసతులు లేవు. అదో కష్టం చేసి కష్టం చేసి పిల్లలు వస్తే వాళ్ళు ఉద్యోగాలు కోచింగ్ సెంటర్లనే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉంది. వీళ్ళ పథక పోషణ భారమే ఈరోజు పెళ్ళైన పిల్లల్ని కూడా ఈరోజు పోషించాల్సిన పరిస్థితి ఈరోజు తల్లిదండ్రుల పైన ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలే ప్రభుత్వం. ఈ 10 ఏళ్ళలో కొత్త పింఛన్లు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. ఈ మీడియా సోదరులకు కూడా ఇంతవరకు ఇస్తున్నా అక్రిడేషన్లు కూడా ఇవ్వలేదు, హెల్త్ ఇన్సూరెన్స్ చేయలే, ఈరోజు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, మీడియాలో తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి పార్టీ సోదరులు మరి వాళ్ళకి అన్యాయం చేసి, ఉద్యోగస్తులకు అన్యాయం చేసి, విద్యార్థులకు అన్యాయం చేసి, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్యాయం చేసి, దళిత బంధువులు ముఖ్యమంత్రి చేయకపోతే 3 ఎకరాలు ఇవ్వకపోతే వాళ్ళకి దళిత బంధు అనే పేరు మీద కొద్దిమందికి ఇచ్చి ఊళ్ళో కొట్లాటలు పెట్టారు. మరి బీసీ బంధంలో ₹1,00,000 ముడిచేసినట్లు ₹1,00,000 అనిపిస్తే అవి ఊరికి 34 రోజులు లేని పరిస్థితి. మరి నిన్ను బీసీలు ఏ విధంగా విశ్వసించాలి? బీసీలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకే ఈరోజు బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. తెలంగాణ కోసం కొట్లాడిందని చెప్పి మనం 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. మళ్ళీ తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకసారి అవకాశం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ బీసీ డిక్లరేషన్ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంది. ఆ బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ కూడా చెప్పారు, బీసీ తెలంగాణ చేస్తామని. బీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్రాల శ్రీనివాస్ అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ రైతులను ఆదుకున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్బర్ బాబా, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు లాలు ముదిరాజ్, జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ రమేష్, నాగారం పాండుగౌడ్, ఆకుల బసవరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై తెలంగాణ, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. మరి ఒక పథకాలను తీసుకొచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారికే ఉన్నది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కల్లిబొల్లి మాటలు చెప్తారు. గతంలో కూడా మనం చూసినాం, కాంగ్రెస్ పాలన లోపల అల్లకల్లోలం అయిపోయినాం. ఆ రోజు 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఈరోజు మళ్ళీ వచ్చి మేము ఏదో సాధిస్తాం, ఏదో చెప్తామంటున్నారు. వాళ్ళ నుండి ఏమి అయ్యేది కాదు, వాళ్ళు ఏం చేసేది కాదు. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారంటే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం వల్లనే సంతోషంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మేమేదో అతిశయోక్తి చెప్తున్నది కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది గ్రహించాలి. ఈరోజు మనం అంతా కలిసిమెలిసి ఉన్నాం. ఈరోజు మేము కూడా గతంలో ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు, ఏదైనా అనుకున్నా ఆడుకున్నా దూరం ఉంటారు. ఈరోజు కొంతమందిలోన అనుమానాలు ఉండొచ్చు, వాటిని కూడా నివృత్తి చేస్తా. మేము
ఈరోజు ఏదైతే మనం ఇంట్లో ఒక శుభకార్యం ఉంటే మళ్ళీ కలిసి ఏ విధంగా పనిచేస్తామో కలిసి మనం అంతా కలిసిమెలిసి పనిచేస్తాం కాబట్టి ఈరోజు బాలేష్ గుప్తా కానివ్వండి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, 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 నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకంటే మీడియా మాధ్యమాల ద్వారా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు అన్ని కార్యక్రమాలను చూస్తూనే ఉంటాం. చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. కాకపోతే మనకు తెలిసిన విషయం ఒకటే, పుట్టిన బిడ్డ నుండి షురూ చేస్తే సచ్చినంత వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏదో రూపకంగా ఒక పథకాన్ని మనకు అందించడం అంటూ జరిగింది. మనం ఇక్కడ వ్యవసాయ రంగానికి వెళ్ళినట్లయితే చూస్తే గతంలో వ్యవసాయం చేసే ఇక్కడ చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. గతంలో వ్యవసాయం చేయాలంటే మనమంతా లాగోడి గురించి ఒక సాగుకారు దగ్గరికి పోయి లాగోడి తీసుకొని వచ్చేసి మనం వ్యవసాయం చేసేవాళ్ళం. దాంట్లో భాగంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఒక పంటకు 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు. మండల కేంద్రానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీలంక గారు, రాజ్కుమార్ గారు, ఆలేశ్వర్ గారు, బ్రదర్స్ పేరు పేరున అందరూ కూడా క్షమించాలి, కొంతమంది పేరు తెలియదు నాకు. అందులో గ్రామస్తులకు కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్స్ కానీ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆత్మవిమర్శించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ గారు ఏవైతే చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రైతు బంధు మనం అడిగినామా, అడగలేదు కేసీఆర్ ఇచ్చి. ఇంటింటికి నల్ల నీళ్ళు అడిగినామా, అడగలేదు కేసీఆర్ ఇచ్చి. 24 hours కరెంట్ అడిగినామా, ఆయనే. 200 పింఛను 2,000 రూపాయలు చేసి 5,016 అడగలే కదా, ఆయనే. ఇంకా ముఖ్యాధికారులు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా ఆయన చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు నిరుపేదలను గుర్తులో పెట్టుకుని మైండ్లో పెట్టుకొని ఆయన కూడా ఒక రైతు బిడ్డ కానీ ఆయన వెంట పెట్టుకొని ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రం ఒక 9 సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే చిట్టదావడం ఉంటే నీళ్ళు చేసే పరిస్థితిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. దుమ్ము ధూళితోన కొట్టుమిట్టాడేది. అది పరిస్థితి ఈ రోజు ఉందా లేదు. దాదాపు ఒక 65-70% డ్యాములు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఎక్కడ చూసినా పచ్చని పైన సస్యశ్యామలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అన్న గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ, అలాగే రోహిత్ రెడ్డి అన్న కూడా మీ తాండూరు కాన్స్టిట్యూన్సీ చాలా పనులు చేసిన. ఇంతకుముందు 4-5 సంవత్సరాల కింద ఇచ్చినప్పుడు వేరే ఉండే. ఇక్కడ కూడా అంతా బాగా ఎక్కడొచ్చి కూడా ఏ కింద వచ్చిన దుమ్ముతోన అంత పొల్యూషన్తోన చాలా దరిద్రంగా ఉండేది. నాకు చూసేవరకు ఏంటంటే రోడ్స్ కానీ, ఈ మీ రోడ్ వైడింగ్స్ కానీ, ఇవాళ కొన్ని హాస్పిటల్స్ కానీ ఇది కూడా చాలా డెవలప్ చేసారు. అయితే ఖచ్చితంగా మీరు రోహిత్ అన్న యంగ్ డైనమిక్ లీడర్ కాబట్టి మీరు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా అవసరం ఉంటే మినిస్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఈ కాన్ఫరెన్స్కి బాగా మేలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇందులో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా లభించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మనం సపోర్ట్ చేద్దాం. 3వసారి అన్న కేసీఆర్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రోహిత్ రెడ్డి అన్న కూడా 2వసారి ఎమ్మెల్యే. మీరు చేసే బాధ్యత మీ వేలుంది. కాబట్టి ఉద్దిష్టం మనం ఉంటే ఏమో కూర్చొని పునకలు పడుతుంది అన్నట్టు ఎక్కడో నుంచి వచ్చిన కంటే మీకు సంబంధించి మీ మనిషిని మీరు గెలిపించుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశపడుతున్నాను.
అధికారం మా వాళ్ళే ఇవ్వాలి, మళ్ళీ మేమే బిచ్చగాళ్లుగా ఆడుకొని తినాలా అని బీఎస్పీ అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ అధికారం ఇచ్చింది మేమే, మళ్ళీ మాకే అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్థానికులు కాదని నేనే స్థానికుడిని అని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. తాండూరు మండలం సంగం కలాన్, కొత్లాపూర్, మల్కాపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్తో పాటు అసెంబ్లీ కన్వీనర్ సత్యమూర్తి, నాయకులు ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మహాపురుషులు మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి షాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మానవర్ కాన్షీరామ్, మల్కాపూర్ నా అన్నదమ్ములందరికీ ఈ మాటలన్నీ కొత్త మాటలు. అవునా అవునా కాదా? ఈ పేర్లన్నీ కొత్త పేర్లు. అవునా అన్న? అవునా కదా? నువ్వు అన్నవా బావా నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను ఆ పేర్లు తెలుసుకొని ఆ చరిత్ర తెలుసుకొని ఇక్కడ ఈ మల్కాపూర్లో ఉన్నటువంటి ఈ బిడ్డ, ఈ మల్కాపూర్ పేగుబంధం, ఈ మల్కాపూర్ పేగుబంధం, ఈ మల్కాపూర్ రక్తం ఇక్కడ నుండి జినుగుర్తి మాణిక్యమ్మ మనుమడు ఇక్కడ ఈ నేలలో ఆడుకున్నటువంటి వ్యక్తిని నేను. మహాత్మా పూలే గురించి, ఛత్రపతి షాహు మహారాజ్ గురించి, నారాయణ గురు గురించి, పెరియార్ రామస్వామి నాయకర్ గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, మాన్యవర్ కాన్షీరామ్ గారి గురించి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ నా అన్న తమ్ములు సోదరులు అందరూ ఏదైతే కోల్పోతున్నారో ఆ కోల్పోయే దాన్ని తిరిగి తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తున్నా. అయ్యా, ఇందాక సోదరుడు మాట్లాడుతూ పిడికెడు మందే ఉన్నారు వాళ్ళు, కానీ అధికారాన్ని వాళ్ళ పిడికిల్లో పెట్టుకొని మన జీవితాలను, మన పిల్లల జీవితాలను, వారి భవిష్యత్తును మన ఈ గని గుంతలలో వేసి మూసేస్తున్నారు. ఎట్లప్ప ఈయన ఏమో చెప్తున్నాడు కొత్త మాటలంటే, ఈరోజు ఎవరికి లైసెన్సులు లేకుంటే కానీ గనులు తవ్వుతారు, కరెక్ట్ లైసెన్స్ ఉన్నోనికేమో తిప్పలు పెడతారు. ఎట్లా ఇది మరి? ఇక్కడ గని ఓనర్లు, ఇక్కడ గని కార్మికులు, ఇక్కడ గని లేబర్ అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయ్యా, నీ దగ్గర అధికారం ఎట్లొచ్చింది? నీకు అధికారం ఎట్లొచ్చింది? నీకు ఈ మల్కాపూర్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఒడ్డెరోళ్ళు, తెలుగోళ్ళు, అవునా, ఈడిగోళ్ళు, బెస్తోళ్ళు, కమ్మరోళ్ళు, తుర్కోళ్ళు అందరూ ఓటేస్తే నీకు అధికారం వచ్చింది. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎవరిని సతాయిస్తున్నావు అయ్యా అంటే, మళ్ళా ఈ ఒడ్డెరోళ్ళను గనిగొట్టుకోనియకుండా, ఈ తెలుగోళ్ళను గనిగొట్టుకోనియకుండా నీకు అధికారం మా వాళ్ళే ఇయ్యాలి, మళ్ళీ నీ దగ్గర మా వాళ్ళే బిచ్చగాళ్ళలాగా అడుక్కుంది. అలా ఇది ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించాలి. మీ అందరి తరపున నేను మాట్లాడతా, మీ అందరి తరపున నేను కొట్లాడతా, మీ అందరి తరపున నేను వాళ్ళ మీద లాఠీ తీసుకొని బయలుదేరినా, వాళ్ళ మీద యుద్ధం చేయనికే బయలుదేరిన, వాళ్ళ మీద నేను యుద్ధం ప్రకటించిన. సోదరులారా, మీ అందరి ఓట్లతోనే వాడు గెలుస్తున్నాడు. మీ అందరి ఓట్లతో గెలిచినాక ఏం చేస్తున్నాడు? మీకే సమస్యలు సృష్టిస్తున్నాడు. మళ్ళా మీకే పరిష్కారం చేస్తా అని చెప్పేసి కాలు మీద కాలేసుకొని నిన్ను గేటు బయట 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చోబెట్టి తర్వాత మెల్లగా పిలుస్తాడు. సావు కబుర్ సల్లగా చెప్పడానికి నేనేమంటున్నా అంటే, ఇందాక ఒక అక్క అది ఏమడిగింది నేనంటే, నువ్వు గెలిచినాక ఏం చేస్తావు అన్నది. నేను గెలిచినాక మల్కాపూర్ వాళ్ళు ఏమేం చెప్తే గది చేస్తా, మల్కాపూర్ వాళ్ళు ఏమేం చెప్తే గా పని చేస్తా. ఎందుకు? వీళ్ళేం దొంగతనం చేయమంటారా నన్ను? వీళ్ళేమన్నా దొరలను కొట్టి తీసుకొచ్చి పెట్టమంటారా? గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ప్రతి పైసా
తీసుకొచ్చి మీ కాళ్ళ కాడ పెడతా. గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ప్రతి పైసా తీసుకొచ్చి మీ కాళ్ళ కాడ పెడతా. రోహిత్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప సంపాదించిన పైసలు ఇస్తలేడు. రోహిత్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప వాళ్ళ అయ్యా కష్టపడి సంపాదించిన పైసలు తెస్తలే. మనల్ని దోచుకున్న పైసలు, మనము ట్యాక్సులు కడితే గవర్నమెంట్ ద్వారా వచ్చిన పైసలు 100 రూపాయలు తెస్తే 70 రూపాయలు దొంగతనం చేసి తీసుకుంటున్నాడు ఆ కొడుకు. ఆ రోహిత్ రెడ్డి గాని ఆ మనోహర్ రెడ్డి గాని పరిగెత్తించి తాండూరు నుంచి పంపించండి. సోదరులారా, నేను ఒకటే మాటిస్తున్నా, ఈడ ఊరడమ్మ జాతర ఎట్లయితే మేకను బలిస్తారో అట్లా మనల్ని బలిస్తున్నారు. మన జీవితాలను మరి ఆ మేకపోతులు లేక గొర్రెలను కొన్నట్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పోయి గొర్రెలను కొన్నట్లా కొంటున్నారు. ఎట్లా కొంటున్నారయ్యా? నువ్వు వార్డు మెంబరా 1,00,000 తీసుకో, నువ్వు సర్పంచా 10 లక్షలు తీసుకో, నువ్వు ఎంపీటీసా 15 లక్షలు తీసుకో. వాడమ్మ వాడిని అయ్యా సంపాదించిన పైసలా మీరు రాయి కొడితే, మీరు దాని మీద రాయల్టీ కడితే, మీరు ఇక్కడ ఉప్పు పప్పు మంచి నూనె కారం పొడి మీద పోయిన ట్యాక్స్ పైసలు నీ మీద దాడి చేసి నీ గనులు ఆక్రమించుకొని, నీ భూములు ఆక్రమించుకొని మన బతుకులు మత్తుకు బానిసలను చేసి మన పిల్లలను మన మీదనే తిరగబడినట్టు చేసి అక్రమంగా సంపాదించిన పైసలతోనే ఊరడమ్మ జాతరలా మేకను ఎట్లా బలిస్తారు అట్లా మేకను కొన్నట్లా కొని లాస్ట్కి ఏమవుతుంది అంటే 30 తారీఖు ఎన్నికలు అయిపోయినాక నీ ఫోన్ కూడా ఎత్తాడు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ ఎవరు ఫోన్ చేసినా నేను ఆడున్నా ఆర్పిఎల్ ఫ్యాక్టరీ పని మీద బొంబాయికి వచ్చిన మనోహర్ రెడ్డి గారు చెప్తాడు. ఇంకో నా వాడున్నాడు రోహిత్ రెడ్డి గారు, వాడని చెప్తాడు, అయ్యా నేను చార్మితోని డ్రగ్స్ అంతా అమ్మనికే బొంబాయి వచ్చిన అని చెప్తాడు. అర్థమైందా సోదరులారా? ఈ కొడుకులను పరిగెత్తించి పంపించకపోతే మన భవిష్యత్తులో ఏమి ఉండదు, గుండు సున్నా మిగులుతుంది. కాబట్టి ఒక ముదిరాజు బిడ్డగా పండుగ సాయంలో వారసునిగా కమ్మరి కుమ్మరి చాకలి మంగలి అందరినీ ఏకం చేసి రేపు భవిష్యత్తులో 30 తారీఖు రోజు ఏనుగు గుర్తు మీద చంద్రశేఖర్ ముదిరాజు గెలిచి మళ్ళీ గీడికొచ్చి నా మల్కాపూర్ లో బంధువులందరూ ఇంట్లో తింటా. ఒడ్డెర కుమ్మరి కమ్మరి చాకలి నా చాకలి మొగల పేడుకోండి ఇందాక వచ్చి మాట్లాడిపోయింది నాతోని. సోదరులారా, భయపడకండి. ఈ కండువా వేసుకోవాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ కండువా వేసుకుంటే అవతల వాళ్ళ జాగిరి గుంజుకొని రావచ్చు, అవతల వాళ్ళ పవర్ గుంజుకొని రావచ్చు, అవతల వాళ్ళ అవకాశాలు గుంజుకొని రావచ్చు. వాళ్ళ అవకాశాలు గుంజుకొని వచ్చి మీ పాదాల మీద పెట్టడానికనే ఈ నీలి కండువా వచ్చింది, ఈ ఏనుగు గుర్తు వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఒకటే మాట ఇస్తున్నా, తల్లి నీవేమేమైతే అడిగినావో నేను గెలిచినాక ఖచ్చితంగా అవి చేసినాకనే పోతాని ఊరడమ్మ మీద ప్రామిస్ చేస్తున్న తల్లి. ఖచ్చితంగా నా సోదరులందరూ నాకు సపోర్ట్ చేయాలి, అందరు ఏనుగు గుర్తుకు ఓటేయాలి. చంద్రశేఖర్ ముదిరాజ్ మాణిక్య మా మన్మడు మల్కాపూర్ పేరు అసెంబ్లీలో వినబడాలి. మల్కాపూర్ పేరు అసెంబ్లీలో వినబడాలి. అసెంబ్లీలో మల్కాపూర్ వినబడేటట్టు చేయాలని నేను కోరుకుంటూ, జై ముదిరాజ్, ఏనుగు గుర్తుకే జై బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ధన్యవాదాలు అందరికీ. జై భీమ్. లో జిన్గుర్తి మాణిక్యం మానుంటుండే ఆమె బిడ్డ కొడుకు నేను తాండూరులో ఈరోజు ఏదైతే జరుగుతున్న తతంగం ఉందో ఆ తతంగాన్ని
ఆపనికి ఏనుగు గుర్తును నా మెడలో వేసుకొని తిరుగుతా ఉన్నా. సోదరులారా, ఈరోజు మనము 10 మందిమే ఉండొచ్చు కాక కానీ ఒక్కసారి అసెంబ్లీకి పోతే కోట్ల ప్రజల సమస్యలను తీర్చే 10 మంది అవుతారు. మీరు కోట్ల మంది సమస్యలను తీర్చే 10 మంది అవుతారు మీరు. కాబట్టి సోదరా బస్వరాజ్ గౌడ్, నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ సతీష్ అని ఉంటాడు ఒక తమ్ముడు, ఆ తమ్ముడు నీకు జత అవుతాడు. ఇక్కడ ఒక ముదిరాజు బిడ్డ ఉంటాడు, తిప్పన్న ముదిరాజ్, గతం నీకు తోడవుతాడు. నువ్వు ఒక్కనేం కావు. ఈరోజు ఎవరైతే గుండె నిండా ధైర్యం తీసుకొని ఏను గుర్తును మెడలేసుకొని తిరుగుతారో గాల్లే తాండ్రులా మునగాళ్ళు అవుతారు. మళ్ళా గాల్లే తాండ్రులా మునగాళ్ళు అవుతారు. ఈరోజు మా ఇంట పెద్ద పెద్ద లీడర్లు లేకపోవచ్చు, మీసాలు తిరిగిన లీడర్లు లేకపోవచ్చు, కానీ ఈరోజు మా ఎంట ఉన్నదే అణగారిన వర్గాల కోసం, అవకాశాలు రాని వర్గాల కోసం, అనగదొక్కిన వర్గాల కోసం పనిచేస్తాం అని ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా ఏనుగు గుర్తును గెలిపించేంత వరకు మా ఎంటనే ఉంటామన్న నా బహుజన బిడ్డలందరికీ భరోసా ఇస్తున్నా. బిడ్డలారా, ఒక్కసారి తిరగబడితే పోయేదేమీ లేదు. పంచలు నడుస్తాయి, అలా పంచలు నడుస్తాయి. రోహిత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, యాడికెళ్ళి వచ్చిర్రా మీరు? యాడికెళ్ళి వచ్చిర్రు? ఏం పని మీకు? యాడ పుట్టినావు రోహిత్ రెడ్డి? పుట్టిన జాగా చూపి. మీ అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టిన రోజు మీ శిశువుతో పాటు రక్తపు ముద్దలు వస్తాయి కదా, అవి ఆడ వాలి పెట్టిండ్రు, నావికి తాండ్రులో వాలి పెట్టిండ్రు. నేను పుట్టినప్పుడు నాతో పాటు మలినం వస్తుంది కదా, ఆ మలినాన్ని ఈ తాండూరు గడ్డలో పాతి పెట్టిండ్రు, మీది ఆడ వాలి పెట్టిండ్రు. బిడ్డ గుర్తు పెట్టుకో, నీవు మా బిడ్డలకు డ్రగ్స్ ఇస్తున్నావు. రోహిత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఏం పని అని ఏం పని అని గొర్రెలను కొన్నట్లా కొంటున్నావు నా బహుజన లీడర్లారా, ఒక్కసారి ఆలోచించండి. మన బహుజన బిడ్డల ఓట్లను తీసుకుపోయి రెడ్ల కాడా పెట్టకండి. వాళ్ళు మళ్ళీ మీ సమస్యల పట్ల స్పందించరు, వాళ్ళు మళ్ళీ మీ సమస్యలకు పరిష్కారం చూపించరు. కాబట్టి సోదరులారా, నేను మీ బీసీ బిడ్డగా మీ కడుపులో పుట్టిన పేగు బంధంగా ఒక మాట ఇస్తున్నా. ఏ మాట అంటే, అయ్యా నేను గెలిచినాడు మళ్ళీ కొత్లాపూర్ గ్రామానికి వచ్చి ఈ అన్న బసవరాజ్ అన్న ఉన్నాడు కదా, గాల ఇంట్లో బువ్వ తినిపోతా. ఎందుకంటే ఈరోజు నాకు ఆయన కొన్ని నీళ్లు దాపి ధైర్యం చెప్పిండు. అన్నా నేనున్నా కొత్లపురంకి వస్తే మా ఇంట్లో కూర్చో అని చెప్పిండు. సోదరులారా, ఈరోజు రోహిత్ రెడ్డి రావచ్చు, మనోహర్ రెడ్డి రావచ్చు, వచ్చి ఏం చేస్తున్నారయ్యా? 100 రూపాయలు ఇస్తున్నారు, 200 రూపాయలు ఇస్తున్నారు. ఏమిటికి? ఇది ఇలాంటికే అంటే ఎండల ఇలవన్నికే 100 రూపాయలు. కూలోళ్ళా? మనం కూలోళ్ళమా? వాళ్ళ అమ్మని రమ్మనయ్యా ఎండలు ఇలాడమనికి. ఆయన మాట్లాడుతుంటే ఆయన చిన్న రమ్మన్, వాళ్ళ పెద్ద రమ్మన్, వాళ్ళ భార్యను రమ్మన్, ఇలా పడ్డాక మీరు మాట్లాడండి. అంటే నా బహుజన సోదరులు కూలోళ్ళా? నువ్వు మాటలు చెప్తే ఇన్నికి ప్రేమతోని రావాలి, ప్రేమతోని గెలిపించాలి, ప్రేమతోని సమస్యలను పరిష్కరించాలి. నీవు ఇలా కూలోళ్ళను చేసి ఓటర్లను కొని మళ్ళా కబ్జాలు చేయనికేనా, మళ్ళా రౌడీజం చేయనికేనా, మళ్ళా డ్రగ్స్ చార్మితో పోయి డ్రగ్స్ వ్యాపారం చేయనికేనా? ఏందయ్యా, ఏం సంగతి నీది? నీవు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఆయన RBL కంపెనీలో కూర్చుంటాడు, మళ్ళా మా సమస్యలు ఎవరు పరిష్కరించాలి? సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ నా కొడుకులను తరిమి కొట్టండి, ఈ నా కొడుకులను
తరిమి కొట్టండి. తరిమి కొట్టకపోతే ఈ నా కొడుకులను తరిమి కొట్టకపోతే ఏం చేస్తారయ్యా అంటే అది ఒక సినిమాలా, ఏది ఆపరేషన్ దుర్యోధన సినిమాలా క్యాబరే అంటే సగం సగం బట్టలు ఇప్పి డాన్స్ చేసేవి ఉన్నాయి కదా క్లబ్లు, గవి చాలు చేస్తారు. గవి ఏం చేస్తారు? క్లబ్బులు చాలు చేస్తారు అంటున్నా. ఇప్పుడు మత్తు తీసుకొచ్చిండు, రేపు పొద్దున తెచ్చేది కదే. కాబట్టి నా ఎస్టీ బిడ్డలారా, నా ఎస్సీ బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి. మన భవిష్యత్తును ఖరాబ్ చేసే నా కొడుకులకు ఓటేయకండి. ఏనుగు గుర్తుకు ఓటేయండి. నేను మీ బిడ్డని, నేను బహుజన బిడ్డని, నేను బీసీ బిడ్డని. మీ ఇంట్లో ఒక అన్న లేక, మీ ఇంట్లో నీ కొడుకు లేక, మీ ఇంట్లో ఒక తమ్ముని లేక, మీ ఇంట్లో ఒక మన్మన్ లేక, ఖచ్చితంగా పండుగ రోజు వస్తా, సచ్చిన రోజు వస్తా, మీ కంప్రం మోస్తా, మీ బొంద దగ్గరికి వస్తా, మీ కష్టంలో పాలు పంచుకుంటా, మీ సుఖంలో బుక్కెడు పువ్వు తింటా, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పాలు పంచుకుంటా. సోదరులారా, యువత మీరు ఆలోచించండి. మీ వెంట నేనుంటా. ఎవరు రాడు 30 తారీఖు రోజు 4 గోడల మధ్యలో పరదా చాటున మనోహర్ రెడ్డి గారిని కుత్కే విసుకోండి, రోహిత్ రెడ్డి గారిని కుత్కే విసుకోండి, ఏనుగును గెలిపించండి. నేను వస్తా, మీ ఎంట ఉంటా. నేను మాటిస్తున్నా. కొత్లాపూర్ ఎల్లమ్మ సాక్షిగా చంద్రశేఖర్ ముద్రాజ్ మాట తప్పితే ఈ స్తంభంకు ఊరేయండి అని చెప్పి మాటిస్తున్నా. జై ముద్రాజ్, జై బీసీ, జై బిఎస్పీ. ఏనుగు గుర్తుకే. ధన్యవాదాలు. గురువారం యాలల్ల మండలం దేవనూరు గ్రామ ఉప సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులు 4 సుమారు 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హనుమంతు మాట్లాడుతూ గ్రామాలలో నుండి యువకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామంలో టీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది 100 మంది. ఈ వార్డు నంబర్లు ఒక 4, అదేవిధంగా ఒక 100 మందితో కాంగ్రెస్లో ఈరోజు చేరడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ఈరోజు 10 సంవత్సరాలు అవుతున్నా ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక పింఛన్ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు. ఈరోజు కనీసము రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళని గెలిపాలి మనోహర్ రెడ్డిని అని చెప్పేసి అందరు యువకులు, అన్ని కుల సంఘాలు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన మనోహర్ రెడ్డిని గెలిపిస్తాం. ఆయన 30 సంవత్సరాల సంది మా తాండ్రుకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడనే ఆర్పిఎల్ కంపెనీ ఉన్నది, ఇక్కడనే రైస్ మిల్ ఉన్నది, ఇక్కడ గంజిల పటేల్ షాప్ ఉండే, మాకంతా సుపరిచితుడు. కాబట్టి మంచి వ్యక్తి, మనసున్న మహారాజ్. ఈరోజు ఆయన గతంలో కూడా జడ్పీటీ చేయడం జరిగింది, మళ్ళీ అదేవిధంగా డీసీ చైర్మన్ చేయడం జరిగింది. రాజకీయంగా అనుభవకుడు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మా తాండ్రు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ గ్రామాల్లో అందరూ వాళ్ళందరికి వాళ్ళు వచ్చి మేము కాంగ్రెస్లో చేస్తాం, కాంగ్రెస్ ఓట్లు వేస్తాం. గతంలో కాంగ్రెస్లో గెలిచి రోహిత్ రెడ్డి అక్కడ పోయింది కాబట్టి మేము ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకుంటామని చెప్పేసి అందరు ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనోహర్ రెడ్డి భారీ మెజార్టీతో యాలాల్లో మెజార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.
కోడంగల్ మండలం ఉడుమేశ్వరం గ్రామంలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఆమెకు మద్దతుగా గ్రామంలో మహిళలు, ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్వ సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తారని అన్నారు. కోడంగల్ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలంతా కోడంగల్ వైపే చూస్తున్నారని, కోడంగల్లో రేవంత్ రెడ్డి గెలిస్తే అభివృద్ధి చెందేది మీరేనని అన్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కోడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్, మాజీ సర్పంచ్ కుమ్మరి మొగులయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్, జె నరేందర్, బి లక్ష్మప్ప, ముండూరు శ్రీనివాస్, సాయిలు తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు. పెద్దలకి 4,000 రూపాయలు, 500కే గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ మొత్తం రాష్ట్రం మొత్తం ఇక్కడ జరిగినప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించే సీఎంగా చేయాలి. చూడమల 2 లక్షల రుణమాఫీ, మీ బాబు కూడా 4,000 సపరేట్ పెన్షన్ వస్తుంది. మీ పెద్దలకు వచ్చే కూడా అంగవికలాంగులకు 4,000 గ్యారెంటీ కార్డులు వచ్చినాయి. మీ ఇంటికి వచ్చినాయి కదా చెప్పండి, అందరికి చెప్పండి. మాట్లాడుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జర ప్రశాంతంగా 5 నిమిషాలు చెప్తా. అందరి నుండి ఎవరెవరికి ఏం రాలేదు, ఎవరెవరికి ఏం రావాలనో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అన్ని మీకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లంని సాల్వ్ చేసి మీ ఊరి సమస్యల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఏ సమస్య లేకుండా మీ ఊరిని మరి మంచి స్థాయిలో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ మరి మీ ఊరికే ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరందరూ ఆశీర్వదించి మీరందరూ రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే రాష్ట్రం మొత్తం లోపల ఎదురు చూస్తున్నది కొడంగల్ ఒకటే. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం 5 నిమిషాలు నేను చెప్పేది విన్నాక, ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి మాజీ సర్పంచులు, గతంలో 23 ఏళ్ళు ఏకదాటిగా సర్పంచ్ చేసిన అన్నగారికి, అలాగే ఎక్స్ సర్పంచులు శ్రీనివాస్ గారికి, శ్రీనివాసు, మరి మా తమ్ముడు ప్రశాంత్, మరి అన్నిటికన్నా ముఖ్యము ఈనాడు కాంగ్రెస్ మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున చిన్న గ్రామంలో, ఉడుమేశ్వర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానం కోసం తరలి వచ్చినటువంటి మీరు రేపు పొద్దున ఎన్నికల కోసం మీరు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏమిస్తున్నదని చెప్పడం మన అవసరము. ఎందుకంటే మనం గెలిస్తేనే ఈరోజు మనం ఓటేయడం కాదు, మన పక్కోడు ఓటేసి
ఓటేస్తే అందరం కలిసి ఓటేస్తేనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దృష్టిలో పెట్టుకోండి. మనము ఈరోజు ఇంతవరకు ఇక్కడ మరి 10 ఏళ్ల నుంచి అధికారంలో లేము మనం కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లకు ముందు మరి 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే, కాంగ్రెస్ పార్టీ వేపించిన రోడ్లే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి. మరి ఇప్పుడు అభివృద్ధి లేదు. నేను ఇంతకుముందు పొద్దున్న నుంచి ఈ ఊర్లో ఇంటింటికి తిరిగినప్పుడు అందరు మా ఇల్లుకి రా మేడం, మా ఇల్లు చూడు మేడం, మా గుడిసె చూడు మేడం, మా సందు చూడు మేడం, మా మోర్లు చూడు మేడం, ఎంత పరిస్థితి ఉన్నదో అని అంటే అది మరి ఎవరు చేసిన అపరాధమో కానీ ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గెలవకపోవడమే, అభివృద్ధికి దోచుకోకపోవడం అనేది కూడా మనం బాధాకరంగా ఉంది. మరి ఆ తప్పు ఒకసారి చేసినాం, మళ్ళీ ఒకసారి చేస్తామా? చెయ్యం కదా. ఈ ఊర్లో ప్రతి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడి తీరాలి 30 తారీఖున. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఊరు నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయితే మరి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో గెలిచినప్పుడు వారి జిల్లా ఎంత అభివృద్ధి చేసుకున్నాడో మనకు తెలుసు. ఈ జిల్లా, ఈ ఊరు, మీ నియోజకవర్గం కూడా అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి అవుతుందని మనకందరికి తెలిసినటువంటి విషయమే. ఒకటి మరి గతంలో కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే నేను 2000 చేస్తా అంటుడు. కానీ గతంలో మంచి నూనె 30 రూపాయలు ఉండే, ఆ 30 రూపాయలు పెట్టి మనం కొంటలేం కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 30 రూపాయలు కందిపప్పు ఉండే, కానీ 30 రూపాయలకు కొంటలేం కదా. 180 రూపాయలు పెట్టి కొంటున్నాం. మరి పెరిగిన ధరలకు మేమే 2000 ఇస్తామంటే 2016 రూపాయలు పెట్టి చేసినాడు కేసీఆర్. గొప్పతనం ఏం లేదల్లా. ఈరోజు పెంచిన ధరలకు సిగ్గుపడాలి. ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి. పెంచి ధర ఈరోజు మేము 2000 ఇస్తున్నామని 2000 అవ్వకిస్తే తాత కట్ చేస్తున్నాడు. ఇద్దరికి ఇస్తుండే ఇంట్లో ఇస్తలేడు కదా. కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు 200 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంటేవి. కానీ 180 రూపాయలు పెడితే 9 రకాల వస్తువులు మీ ఇంటికి వస్తుండే. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు తెలుసు కదా, ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, బియ్యము అన్ని మీ ఇంటికి వస్తుండే 9 రకాలు. మరి 180 రూపాయలు పెట్టి తీసుకొని వస్తే 20 రూపాయలు పోయిరాని ఖర్చులు కూడా సరిపోతుండే. లేదంటే అవ్వ గోళీలు కొనుక్కొని వస్తుండే. మరి ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినమా ఇయ్యలేదా? మళ్ళా ఇప్పుడు పెరిగిన ధరల కోసం 2000 ఇచ్చి గొప్పగా చెప్పుకుంటుండు. 2000 ఇచ్చి అమ్మ గర్వమైందంట. మరి తండ్రికి పెన్షన్ ఇస్తా అంటుండు కానీ కొడుకుకు ఉద్యోగం ఇస్తా అంటలేడు. దొంగ అంటున్నా అంటలేడు. ఈ రోజు 35 లక్షల మంది నిరుద్యోగస్తులై తెలంగాణలో అల్లాడిపోతుంటే ఆ పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు పడ్డ బాధ కూలీ నాలి చేసుకొని పిల్లలకు హైదరాబాద్ ల్యాండ్ చదివించడానికి పంపించిన పైసలకు అల్లాడిపోతుంటే పిల్లలు తల్లిదండ్రుల కష్టం చూడలేక అట్టిపండు తిని బతికిండ్రు, 5 రూపాయల భోజనం తిని బతికిండ్రు, నీళ్లు చాయ్ తాగి బతికిండ్రు. ఆ పరిస్థితి మళ్ళా రావాలన్నా మన ఊరికి, మన రాష్ట్రానికి? వద్దు కదా. ఆ దరిద్రం మనకొద్దు. కాబట్టి ఎవరికి ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రేవంత్ రెడ్డిని గెలిపియాలి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలి. మన ఊరు డెవలప్మెంట్ కావాలి. ఇక 6 పథకాల గురించి అన్నలు చెప్పిర్రు. నేను కొంచెం వివరంగా చెప్తా. మరి మన అక్కలు చాలా మంది ఉన్నారు ఈడ. అక్కలకు కష్టం కావద్దు, అమ్మలకు కష్టం కావద్దని సోనియమ్మ తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో అదే సోనియమ్మ మనందరి కోసం, తెలంగాణ ప్రజల కోసం 6 గ్యారెంటీ పథకాలు తీసుకొచ్చింది. అందులో అన్ని కూడా ఆడపిల్లలకు సంబంధించినవి. ఎందుకంటే కొడుకో భర్తనో సంపాదించిన పైసలు సరిపోతలేవు ఇంటికి. ఇల్లు ఎట్లా చక్కగా పెట్టుకోవాలనో, ఇల్లు ఎట్లా చదువుకోవాలనో, ఇచ్చిన పైసలలో ఎట్లా నడపాలనో ఇంటికి నెల రోజులు అని తెలియక అల్లాడుతున్నటువంటి తెలంగాణ ఆడబిడ్డల కోసం సోనియమ్మ మొన్న వచ్చి 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి గ్యారెంటీ కార్డులు వచ్చినాయి కదా. ఆ గ్యారెంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 3వ తారీఖున గెలుస్తుంది. 9వ తారీఖున సోనియా గాంధీ గారు పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ 6 పథకాల గ్యారెంటీల మీద సంతకాలు పెట్టి మీ అందరి కష్టాలను దూరం చేసి మీ తలరాతలను మారే రోజు వస్తోంది. మరి ఈ 6 గ్యారెంటీలు, ఒకటి మరి మహాలక్ష్మి మహిళలకు 2,500 అంటే ఇంతకు ముందు అవ్వకే ఇస్తున్నాడు పెద్దయ్య ధర గప్పాల పెద్దనాయన కాక. మరి 2,500 పెళ్ళైన ఆడపిల్లకు మొగళ్ళు ఉంటారు కదా, మరి మామ మీదనో అత్త మీదనో భర్త మీదనో బతకాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఆడపిల్లలకు, పెళ్ళైన ఆడపిల్లలకి, పేదవాళ్ళకి 2,500 ఇవ్వబోతుంది. మీ అకౌంట్లో 1వ తారీఖున పడుతుంది. ఈ దొంగలు ఈ రోజు 10 తారీఖు 15 తారీఖు అయినా పెన్షన్ సరిగ్గా వస్తున్నాయి. మీకు ఇచ్చే 2,000 ఇస్తలేడు. ఏమంటే పైసలు లేవంటాడు. పైసలు లేని ప్రభుత్వం నువ్వు ఉండొద్దు, నీకు దింపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 2,500 మీకు ఇస్తుంది. అట్లనే మీ ఇంట్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బల్బుకి 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది కదా మీ ఇంట్లో. మరి ఇప్పుడు 100 రూపాయలు అయింది కదా. మరి ఆడికెళ్ళి కట్టాలి. నువ్వు ఇచ్చిన పెన్షన్ సరిపోతుందా కేసీఆర్? సరిపోదు కదా. అందుకే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తాం.
ఇస్తాం మీకు. మీరు ₹1 కట్టొద్దు. వచ్చే నెల నుంచి మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన సోనియా గారి నాయకత్వం. ఈ రోజు ఉడివేశ్వరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు పెద్దలు అమ్మిరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నరేందర్ రెడ్డి మిషన్ భగీరథ నీళ్ళు అన్నాడు, అస్సలు రాలేవు. జై కాంగ్రెస్. చెప్పాలి వాళ్ళకి తెలియదు. చెప్తాం కేసీఆర్ నీళ్ళకి పట్టు నీళ్ళు లేవు మాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఇప్పుడు వచ్చింది సోనియా గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 9 సంవత్సరాలు కూడా ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి చెందలే. ఈ రోజు ఇక్కడ ఉన్న ఉడిమేశ్వరం చెందిన అక్కడ అడుగుతున్నారు, మాకు గ్రామంలో మంచినీళ్ళు కూడా లేవని అడుగుతున్నారు. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? ఒకరికైనా బీసీ బంధు వచ్చిందా? ఏమి కూడా ఇంతవరకు కేసీఆర్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏమొచ్చినాయి? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఒకసారి చేతి లేపి చెప్పండి, ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది వచ్చినాయి? ఇందిరమ్మ ఇల్లు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు దళిత బంధు అనేది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రం మనకు దగ్గరలో ఉంది. కర్ణాటక సేడం కానీ గుల్బర్గా కానీ ఆ యొక్క కర్ణాటక రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు ప్రతి నెల ₹2,000 కాంగ్రెస్ ప్రభుత్వం, ₹2,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరు కావాలంటే తెలుసుకోండి. అక్కడ కర్ణాటక ఉన్న మహిళలు ఎక్కడ వెళ్ళినా తీర్థయాత్రలో కానీ కర్ణాటక రాష్ట్రం మొత్తం తిరిగిన వాళ్ళకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగచ్చు. అదే విధంగా ఎవరైతే అక్కలు ఉన్నారో చెల్లెళ్ళు ఉన్నారో వంట చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ లేక. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము గ్యాస్ సిలిండర్ ఎంత ₹1,200 గ్యాస్ సిలిండర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ ₹500 చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదే పెద్దలు ప్రశాంత్ అన్న మరియు కృష్ణరాజ్ అన్న, మేడం హలో సుజాత మేడం గారు, అలాగే గ్రామ స్థాయి పెద్దలు, గ్రామాధ్యక్షులు, కార్యదర్శులు అన్నిటి గారు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. మన ఊరికి ఈరోజు వీళ్ళు రావడానికి కారణం ఓట్లాడు, అది ఒకటే మీకు తెలుసు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తా అని చెప్పి వినండి. మీరు ఏమేం చేస్తుంది పార్టీ గెలిస్తే? ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏం చేసింది? పెన్షన్ ఇచ్చింది, ఉన్న పెన్షన్ పెద్దగా చేసింది. అంటే అది జనరల్ రొటీన్ అన్నట్టు. ఉన్నది పెన్షన్ అందరికీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 2,000 చేస్తారు, మనం 4,000 చేస్తామని మాట 4,000 చేస్తాం. అట్లా 200 ఉంటే 500, 500, 1000, 2,000 చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు? రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ఆ రైతు బంధువులు మనము 5,000 పెంచి సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తున్నామని చెప్పినాము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మీరు వినాలి, విని మీరు నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ చెప్తాడు ఆగమాగం కాకండి, ఆలోచించి ఓటు వేయండి అని. అందుకే ఆగమాగం కాకుండా కొద్దిగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది చెప్పడానికి వచ్చింది కాబట్టి పెద్దలు చెప్పనియండి. మీరు పెద్దలు చెప్పనించి మీకు ఇప్పుడు చిన్న సమస్యలు నీళ్ళు ఇది సామాన్య జనరల్ రొటీన్. నీళ్ళు ఎవరు చేస్తాము? ఒక కాంట్రాక్టర్ ఒకసారి పైప్ లైన్ గ్రాంటీలు కట్టిన తర్వాత 2 ఏళ్ళకి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.